రాఘవ్ చడ్డా. ఇతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ఎంపీ, అలాగే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. రీసెంట్ గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఇతను పార్లమెంట్ లో రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ గవర్నమెంట్ ని మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలని ఆలోచించేలా చేశాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, పొలిటీషియన్ మొబైల్ బిల్స్, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్, ఇన్కమింగ్ కాల్స్ బ్లాకింగ్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, 10-minute డెలివరీ సర్వీసెస్ అండ్ రైట్ టు రీకాల్. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాఘవ్ చడ్డా రైజ్ చేసిన క్వశ్చన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ ఆ క్వశ్చన్స్ అడగడం వెనుకున్న రీజన్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఈ క్వశ్చన్స్ కి ఎలా రియాక్ట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ కానీ పెద్దగా ఎక్కడా లేదు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవ్ చడ్డా గురించి కాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాఘవ్ చడ్డా ఢిల్లీలో పుట్టారు. ఆయన ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన తన CA కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డెలాయిట్ అండ్ గ్రాంట్ థ్రాన్టాన్ లాంటి పెద్ద పెద్ద అకౌంటెన్సీ కంపెనీస్ లో పనిచేసి 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్ గా జాయిన్ అయ్యారు. తర్వాత పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మారి యాక్టివ్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. 2019 లో సౌత్ ఢిల్లీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని రాజ్యసభ మెంబర్ గా నామినేట్ చేసి 2022లో ఆయన్ని పార్లమెంట్ కి పంపించింది. పార్లమెంట్ లో అడుగుపెట్టిన తర్వాత రాఘవ్ చడ్డా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటో 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 1, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో కేవలం 65% ప్రజలు మాత్రమే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఓటు వేశారు. అంటే దీని అర్థం 100 మందిని పరిపాలించే నాయకుణ్ణి కేవలం 65 మంది మాత్రమే ఎన్నుకున్నారు. ఈ 65% ఓటింగ్ లో కూడా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు. ప్రెసెంట్ ఇండియాలో ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తే అపోజిషన్ పార్టీలు ఈవీఎం హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి. హర్యానా, కర్ణాటక అండ్ బీహార్ రాష్ట్రాల్లో లక్షల్లో ఫేక్ ఓటింగ్ జరిగిందని రీసెంట్ గా రాహుల్ గాంధీ కూడా ఎలిగేషన్స్ చేశారు. అయితే ఈ ఫేక్ ఓటింగ్ ని కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో బ్యాలెట్ సిస్టమ్ నుండి ఈవీఎం సిస్టమ్ కి షిఫ్ట్ అయింది. సో ఓటింగ్ యొక్క యాక్యురసీని ఇంకా పెంచడానికి రాఘవ్ చడ్డా ఈవీఎం ప్లేస్ లో బయోమెట్రిక్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయమని పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రజలకి కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా చెక్ చేయడానికి రేషన్ షాప్స్ లో, యూరియా సెంటర్స్ లో, అలాగే పెన్షన్ తీసుకున్నప్పుడు బయోమెట్రిక్ పెట్టగలిగినప్పుడు దేశ భవిష్యత్ ని డిసైడ్ చేసే నాయకుడిని ఎన్నుకోవడానికి బయోమెట్రిక్ ని ఎందుకు పెట్టకూడదు? అలా చేస్తే అది ఫేక్ ఓటింగ్ ని ఎలిమినేట్ చేయడం మాత్రమే కాకుండా ట్రాన్స్పరెన్సీని అలాగే ప్రజల నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 2, టోల్ ట్యాక్స్. ఇండియాలో మనం ఒక కార్ కొన్నప్పుడు దానికి GST, రోడ్ సేఫ్టీ సెస్, TCS అండ్ రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రోడ్ ట్యాక్స్ కూడా కట్టే